కోల్కతాలో డాక్టర్ అత్యాచార హత్య ఘటనకు నిరసనగా విద్యార్థులు ర్యాలీ తీశారు. అయితే ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది, బాష్పవాయు గోళాలు ప్రయోగించాల్సి వచ్చింది, వాళ్లను వాటర్ కెనాన్లతో అడ్డుకోవాల్సి కూడా వచ్చింది. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తంగా మారింది విద్యార్థుల ర్యాలీ. విద్యార్థులపై వాటర్ కెనాన్ ప్రయోగిస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు ర్యాలీ తీశారు. నబ్బన్న మార్చ్ పేరిట సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు జాతీయ జెండాను పట్టుకొని సచివాలయం ముట్టడికి ప్రయత్నించడంతో వాళ్లను అడ్డుకోవటానికి బలగాలు ప్రయత్నం చేశాయి, వాళ్లను నిలువరించే ప్రయత్నం చేశాయి. మేము విచారణ జరుపుతున్నాం, ర్యాలీలు ముట్టడిలు వద్దు అని అధికారులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున గుమిగూడి ర్యాలీగా సచివాలయం ముట్టడికి వెళ్లారు. సచివాలయం ముట్టడికి వస్తున్న విద్యార్థులను అడ్డుకున్న దృశ్యాలు చూస్తున్నాం. కొంతమంది విద్యార్థులే కాకుండా బయట వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబట్టుకుని విద్యార్థులు ర్యాలీగా వస్తున్నారు. పోలీసులు వాళ్ళందరినీ ర్యాలీకి అనుమతి లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ముందుకే వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు విద్యార్థులపైకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. విద్యార్థులు కూడా ఒక దశలో పోలీసులపైకి రాళ్లు విసిరారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బ్యారికేడ్లను తొలగించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు విద్యార్థులు. పోలీసులపై రాళ్లు కూడా రువ్వారు. విద్యార్థులపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు, బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. భద్రతా బలగాలు సంయమనం పాటిస్తూనే విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థులు మాత్రం జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని వేలాదిగా సచివాలయం ముట్టడికి ప్రయత్నం చేశారు. 6,000 మంది పోలీసులతో 3 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల దగ్గర కూడా విద్యార్థులను అడ్డుకోవటానికి బ్యారికేడ్లను పెట్టుకున్నారు. ఫైర్ ఇంజన్లను కూడా మోహరించారు. వాటర్ కెనాన్లను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులపై వాటర్ కెనాన్లను ప్రయోగిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ విద్యార్థులు చేస్తున్న నినాదాలు విందాం. సో విద్యార్థుల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు పోలీసులు. అయినా విద్యార్థులు దూసుకొచ్చారు. విద్యార్థుల ర్యాలీపై గవర్నర్ స్పందించారు. విద్యార్థుల శాంతియుత ర్యాలీని అణచివేయవద్దు అని గవర్నర్ అంటున్నారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దని చెప్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి గవర్నర్ ఈ సూచన చేశారు.